కావలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి మద్దూరుపాడు టిట్కో గృహాలలో నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున ఉదయం 4 గంటల ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు, వన్ టౌన్ సీఐ ఫిరోజ్, ఎస్ఐలు సిబ్బందితో ప్రతి ఇంటిని పరిశీలించారు. మారణాయుధాలు ఏమైనా ఉన్నాయా అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టిట్కో గృహాలలో కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల వంటి మాదక ద్రవ్యాలను విక్రయించినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ మద్యపానం కూడా నేరమన్నారు. నేరస్తులకు ఆశ్రయం కల్పించినా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానితులు ఎవరైనా కనబడితే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కావలి పట్టణంలోని టిడ్కో హౌసెస్లో మా ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు, మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఈరోజు ఉదయం 4 నుంచి ఇప్పటి వరకు అనగా దాదాపు 7 వరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మెయిన్గా గంజాయి కోసం, ఎవరన్నా గంజాయి అమ్ముతున్నారా, తాగుతున్నారా అనే విషయంగా ప్రతి ఇంట్లో కూడా గంజాయి కోసం చెక్ చేయడం జరిగింది. ఇది మన కావలి పట్టణంలో అప్పుడప్పుడు నిర్వహిస్తూనే ఉన్నాము. ఇదే రకంగా ఎక్కడైనా కానీ మన కావలి పట్టణంలో కానీ, మన కావలి సబ్ డివిజన్లో కానీ గంజాయి ఎవరైనా అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, ఎవరైనా తాగుతున్నా కూడా మా సీఐలకు కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సీక్రెట్గా ఉంచుతాము, వాళ్ళని తగిన విధంగా శిక్షిస్తాము. గంజాయి రహిత సమాజం కోసం మన గవర్నమెంట్ పాటుపడుతుంది. దాన్ని మనమందరం కూడా గట్టిగా కృషి చేసి నెరవేర్చాలి. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా, హ్యాపీగా ఉండాలి, శాంతియుతంగా. అదే రకంగా మన ఇక్కడ టిట్కోలో ఉండే ప్రజలందరి చేత కూడా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈరోజు గంజాయికి సంబంధించి ఈగల్ టీం నుంచి, మంగళగిరి నుంచి ఈగల్ టీము వాళ్ళ సభ్యులు కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా వెరిఫై చేస్తున్నారు, అంతా కూడా ఈగల్ టీం వాళ్ళు.